యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు ప్రకారం ఉపాధ్యాయులు రణబేరి 3.0 పేరుతో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు ప్రకారం ఉపాధ్యాయులు రణబేరి 3.0 పేరుతో మంగళవారం ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. 25 మందికి పైగా ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు ధర్నానుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఏలు, ఆర్థిక బకాయిలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు కె సాంబశివరావు, కుర్రా కేదార్నాథ్, రాష్ట్ర కౌన్సిలర్ సమ్మెట బసవేశ్వరరావు, యూటీఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షురాలు పీటా సౌజన్య, సీనియర్ నాయకులు డివిఆర్ ప్రసాద్, షేక్ అహ్మద్ హుస్సేన్, కోటి సుందర్రావు, సందీప్, కె ప్రేమ్ కుమార్, నాగేంద్రబాబు, సోములు, స్వరూప, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, గరికపాటి సుబ్బారావు, పినపాటి రవికుమార్, వేజండ్ల రత్నంలు మద్దతుగా పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తూ ఉంది. అధికారంలోకి రావడానికి ముందు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా మెరుగైనటువంటి పీఆర్సీ ఇస్తానని, సకాలంలో డిఏలు చెల్లిస్తామని, అలాగే 57 మెమోని అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని చేస్తామని, ఇప్పటికే సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ మొత్తాన్ని తీసుకొచ్చే దానికోసం ఒక విధాన నిర్ణయం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలు పూర్తి కావస్తుంది. 22 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ 1/7/2023 నుంచి అంటే 33 నెలల నుంచి రావాల్సిన 12వ పీఆర్సీకి సంబంధించి చైర్మన్ని కూడా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహించాం. 10,000 మంది ఉపాధ్యాయులతో గుంటూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాని ఫలితంగా ఒక డిఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రెండవ రణబేరీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 17వ తారీఖున విజయవాడలో నిర్వహించాం. 15,000 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రణబేరీ 3.0 అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఈరోజు 175 కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించమని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలి, ఈహెచ్ఎస్ కార్డుల్ని అమలు చేయాలి. అలాగే వాళ్ళ కారు నియామకాలు సుమారుగా ఈ రాష్ట్రంలో కరోనా సందర్భంలో 973 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఆ చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలందరూ కూడా 4 సంవత్సరాల మట్టి వాళ్ళకి కారు నియామకాలు కాంపెన్సేటరీ కింద వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు కాదు, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు. ఈ హామీలన్నింటినీ ఈ రోజున మీరు నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అనివార్యంగా రోడ్ల మీదకి వచ్చాం. మేమైతే ఉపాధ్యాయులంగా ఇవాళ పాఠాలు పిల్లలకి నాణ్యమైన బోధన చేసేటువంటి వాళ్ళం రోడ్ల మీదకి రావాలనేటువంటిది మా అభిమతం కాదు. కానీ మీరే అనివార్యంగా రోడ్ల మీదకి రావడానికి మీరే బాధ్యత వహించాలి. తక్షణం మాతో చర్చించాలి. 12వ పీఆర్సీ చైర్మన్ని ఐఆర్ 29% ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే రేపు ఏప్రిల్ 1వ తారీఖున పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో కూడా నిరాహార దీక్షలు వేలాది మందితో చేస్తాం. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి కూడా నిర్వహించి తీరుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకోవాలనుకుంటే మాకు పెట్టినటువంటి న్యాయమైన ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్స్ని, రాజ్యాంగబద్ధమైన డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వాల ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే ఇస్తానన్నారో పీఆర్సీ, డిఏ బకాయిలు కానివ్వండి, అన్నింటినీ మంచి పీఆర్సీ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం రావడం జరిగింది. దీనికి వచ్చిన 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కూడా మనకి ఒక పీఆర్సీ కమిషన్ ఇవ్వలేదు, ఐఆర్ని ఇవ్వలేదు. అట్లానే డిఏలు పాత బకాయిలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. అట్లానే రిటైర్ అయిన ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. దానికి వ్యతిరేకంగా మనకు యూటీఎఫ్ మొట్టమొదటి సంఘం మనకి యూటీఎఫ్గా మనకి ఏం చేస్తున్నామంటే రణబేరీ 1.0 అట్లానే 2.0 పెట్టడం జరిగింది. అలానే దానిలో బాగా కొనసాగింపుగా ఈ రోజున రణబేరీ 3.0కి అనుగుణంగా మనకి తెనాలిలో నియోజకవర్గ స్థాయిలో నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మన స్థానికంగా తెనాలి చిన్రావూరు నిరాహార దీక్ష, ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది ధర్నా చౌక్లో. ఈ కార్యక్రమంలో చాలామంది యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. దానికి కారణం
యూటీఎఫ్గా మనం ఏం చేసినా కారణం ప్రభుత్వానికి 2 సంవత్సరాల సమయాన్ని ఇవ్వటం జరిగింది. ఈ 2 సంవత్సరాల సమయంలో కూడా ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం దిశగా చొరవ చూపబడటం చాలా ఇబ్బందిగా మారింది. అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి యూటీఎఫ్గా అనేక పర్యాయాలు నివేదికలు అనేక పర్యాయాలు మనం విన్నపాలు చేసినప్పటికీ ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిఆర్సీ గడువు పిఆర్సీ కాలపరిమితి నిండిపోయి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పిఆర్సీ కమిషన్ నియమించకపోవటం అనేది చాలా శోచనీయం. పిఆర్సీ కమిషన్ నియమించడంతో పాటు వెంటనే ఐఆర్ని ప్రకటించాలని మన సంఘంగా 29% ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా